శుభోదయం అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కార్తీక మాసం 4వ రోజు. ఈరోజు పూజకి నాకు చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా కథలోకి వచ్చేద్దామా? ఈరోజు తులసి అమ్మవారి వివాహం గురించి తెలుసుకుందాం. తులసి అమ్మవారి వివాహం అంటే శ్రీ మహావిష్ణువుతోటి జరిగినదనమాట. భక్తికి పవిత్రతకి సంకేతమైన తులసి అమ్మవారి వివాహం. శ్రీ మహావిష్ణువుకి తులసీదేవికి వివాహం జరిగిన దైవ రహస్యం. మొదటి రోజున మనం తెలుసుకున్నాం తులసి అమ్మవారికి జలంధరుడికి వివాహం జరిగింది, తను యుద్ధంలో మరణించాడు అని. ఆ తరువాత ఆమె భక్తికి మెచ్చి తపస్సుతోటి, ప్రేమతోటి, విశ్వాసంతో తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ఆమెకు ఒక వరం ఇచ్చాడంట, నీతో శాశ్వతంగా ఉండిపోతాను అని. కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి రోజున తులసీదేవి మరియు శ్రీ మహావిష్ణువుకి వివాహం జరిగింది. శ్రీ మహావిష్ణువు అంటే గండకీ నదిలో శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో నివాసం ఉండిపోయారు కదా. ఆ శాలిగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి తులసి అమ్మవారికి వివాహం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కార్తీక శుక్లపక్ష ద్వాదశి రోజున తులసి అమ్మవారికి శ్రీ మహావిష్ణువుకి వివాహం జరిపించడం మన ఆచారంలో మొదలైంది. భక్తులు తులసి మొక్కను పసుపుతో అలంకరించి మంగళసూత్రం కట్టి పూజ చేస్తారు. ఇది భక్తికి, విశ్వాసానికి ప్రతీక. శివుడు, బ్రహ్మ, అందరు దేవతలు ఈ దివ్య వివాహానికి సాక్షులవుతారంట అని కార్తీక పురాణం చెప్పింది. తులసీదేవి మన జీవితంలో నిష్కళంకతకు ప్రతీకగా నిలబడింది. విష్ణువు దైవ ప్రేమను చూపించాడు. ఈ కలయిక మన ఆత్మ దైవంతో లీనమైపోవడమే అని నాకు అర్థమైంది. తులసి వద్ద దీపం పెట్టి ఓం తులసీదేవ్యే నమః, ఓం తులసీదేవ్యే నమః, ఓం తులసీదేవ్యే నమః.